బెట్టింగ్ యాప్ల పేరుతో గంటకు వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. పట్నమే కాదు ప్రతి పల్లెకు కూడా విస్తరించింది బెట్టింగ్ మార్కెట్. కోట్లాది మంది సంపాదనలో 50% పైగా బెట్టింగ్ పైనే పెడుతున్నారు. మరి అలాంటి బెట్టింగ్ మాఫియాను మట్టుబెట్టేదిలా? యాప్లను ఆపేదెట్లా? నిర్వాహకులపై ఫోకస్ చదే అసలు ట్రాక్ చేసేదిలా? బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై కేసులు పెట్టారు. చాలా మందిని విచారణకు పిలిచారు. పలువురిని అరెస్ట్ కూడా చేశారు. పరారీలో ఉన్న వాళ్ల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇదంతా సరే, అసలు బెట్టింగ్ అన్నదే లేకుండా చేయడం సాధ్యమేనా? నిర్వాహకులను పట్టుకోవడం అయ్యే పనేనా? ఇప్పుడిదే పెద్ద సవాల్గా మారింది. ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీలది ప్రపంచమంతా పాకేసిన ఒక మాఫియా. మొదట అన్ని ఆన్లైన్ కంపెనీలాగే ఒక డొమైన్ను కొంటారు. వెబ్సైట్ను, యాప్ను డెవలప్ చేయించడానికి బాగానే పెట్టుబడి పెడతారు. జైపూర్, ఢిల్లీ, నోయిడా నుంచే కాదు, అవసరమైతే విదేశాల్లో నుంచి కూడా డెవలపర్స్ ని పట్టుకుని గేమ్ ను డిజైన్ చేపించి పేమెంట్ గేట్వే దాకా అన్ని వస్తువుల్ని యాప్ లో చక్కగా తయారు చేయిస్తారు. ఆ తర్వాత మార్కెటింగ్ వ్యవస్థతో జనాల్లోకి తీసుకెళ్తారు. అందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అడిగిన దానికంటే ఎక్కువే చెల్లించి యాప్స్ ను చాలా బాగా ప్రమోట్ చేస్తారు. అలాగే యూజర్లతో టచ్ లో ఉండేందుకు 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్లు కూడా నడుపుతారు. ఇలా అత్యంత గోప్యంగా సాగే చీకటి సామ్రాజ్యంలో ఉంటుంది బెట్టింగ్ యాప్స్ భాగోతం. ఇక ఇప్పటికే చాలా దేశాల్లో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉంది. కొన్ని దేశాలు మాత్రం బెట్టింగ్ యాప్స్ కి స్వర్గధామాలుగా చలామణి అవుతున్నాయి. ఇందులో చైనా కూడా ఒకటి. ఇండియాలో నేరుగా బెట్టింగ్ యాప్స్ నడిపించకపోయినా ఆర్థిక మద్దతు, టెక్నాలజీ సపోర్ట్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా జూద వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ డ్రాగన్ కంట్రీ. వ్యాపారాల మీద, పెట్టుబడుల మీద విపరీతంగా పన్ను మినహాయింపులు ఇచ్చే సైరస్, మాల్దా లాంటి దేశాలు గ్యాంబ్లింగ్ కంపెనీలకు కేరాఫ్ లాంటివి. అందుకే అధిక పక్షం బెట్టింగ్ యాప్స్ అక్కడి నుంచే ఆపరేట్ అవుతున్నాయి. మరి ఆ రేంజ్ లో విస్తరించి ఉన్న ఈ బెట్టింగ్ మాఫియాను కట్టడి చేయడం పోలీసులకు బిగ్ టాస్క్ అని చెప్పాలి. నిర్వాహకులను పట్టుకోవడం, అలాగే ఊసరవెల్లిలా రంగులు మార్చే యాప్లను నియంత్రించేందుకు టెక్కీలు సైతం రంగులకు దించుతున్నారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఐపీఎల్ తో ఇప్పుడు పోలీసులకు బిగ్ టాస్క్ వచ్చి పడింది. బెట్టింగ్ రాయుళ్లు బెస్ట్ టైం గా భావించే ఈ ఐపీఎల్ లో కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగే అవకాశాలున్నాయి. గెలుపోటములపైనే కాదు, బంతికి బెట్టింగ్లు నడుస్తుంటాయి. దీంతో నిఘా పెంచారు పోలీసులు. బెట్టింగ్ బాబులు బెంట తీయడమే కాదు, నిర్వాహకుల అంతు చూసేందుకు సిద్ధమయ్యారు. మరి చూడాలి ఈ బెట్టింగ్ మాఫియాను ఎలా కట్టడి చేస్తారు.